హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్ కోసం ఫేజ్ 1 ఆల్రెడీ కంప్లీట్ అయింది. రిజల్ట్ కూడా మనకి అనౌన్స్ చేశారు. ఈ రిజల్ట్ని బేస్ చేసుకొని ఎయిమ్స్ అండ్ జిప్మర్ కాలేజెస్లో ఎంబీబీఎస్ కోర్సులో కట్ ఆఫ్ స్కోర్ ఎంత ఉంది అనేది ఈరోజు ఈ వీడియోలో మనం చూద్దాము. సో ఇక్కడ నేను కేటగిరీ వైజ్గా అలాగే కాలేజ్ వైజ్గా కూడా ఎలాబరేటివ్గా ఇచ్చాను. కాబట్టి మీరు దయచేసి మీరు ఏ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్ అయితే వాళ్ళు చక్కగా చూసుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ నేను ర్యాంకింగ్ వైజ్గా కూడా ఇచ్చానండి. ఫస్ట్ ర్యాంకింగ్ పొజిషన్ ప్రకారంగా చూస్తే హైయెస్ట్ ప్రయారిటీ ఉన్నటువంటి కాలేజీ ఎయిమ్స్ న్యూఢిల్లీ, నెక్స్ట్ వన్ జిప్మర్ పుదుచ్చేరి, థర్డ్ వన్ ఎయిమ్స్ జోధ్పూర్, నెక్స్ట్ భోపాల్, భువనేశ్వర్, రిషికేష్, నాగపూర్, రాయ్పూర్, పాట్నా, బతిండా, అలాగే మంగళగిరి, రాజ్కోట్, గోరఖ్పూర్, కళ్యాణి, బీబీనగర్, బిలాస్పూర్, రాయ్బరేలీ, కరేకాల్, డియోగర్, గౌహటి, జమ్మూ అండ్ మదురై. టోటల్ గా మనకి 20 ఎయిమ్స్ కాలేజెస్ ఉన్నాయి, 2 జిప్మర్ కాలేజెస్, అన్ని కలిపి 22 కాలేజెస్ మనకి ఇచ్చారు. సో ఈ 22 కాలేజెస్ లో కూడా ఓపెన్ కేటగిరీ అంటే ఓసీ వాళ్ళకి, అలాగే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్లతో పాటుగా పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ కి సంబంధించి కూడా నేను డేటా క్లియర్ గా ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. ఇక్కడ న్యూఢిల్లీలో ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ అంటే ఓసీ కట్ ఆఫ్ వచ్చేసి 47 మార్క్స్ కి ఎండ్ అయింది. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చూస్తే 214 అంటే 214 ర్యాంక్ దగ్గర మనకి కట్ ఆఫ్ వచ్చింది. ఇవి అన్ని కూడా ఓన్లీ ఆల్ ఇండియా ర్యాంక్ మాత్రమే. అంటే ఇక్కడ నేను కేటగిరీ మెన్షన్ చేస్తాను కదా అని ఈడబ్ల్యూఎస్ అయితే మీకు స్కోర్ కార్డు మీద ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ కాదు. కేవలము మనం కౌన్సిలింగ్ లో ఎక్కడైనా సరే యూజ్ చేసేది అందరూ కూడా ఆల్ ఇండియా ర్యాంక్ ని మాత్రమే చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఓబీసీ కేటగిరీకి న్యూఢిల్లీలో 186 అంటే 186 ర్యాంక్ దగ్గర కట్ ఆఫ్ వచ్చింది. అంటే అంతకంటే తక్కువ స్కోర్ వస్తే ఎయిమ్స్ ఢిల్లీలో సీట్ రాదు అని అర్థం. కట్ ఆఫ్ అంటే అర్థము ఇక్కడ నేను మెన్షన్ చేసినటువంటి స్కోర్ కంటే తక్కువగానే వస్తే ఆ కాలేజ్లో సీట్ రాదు అని అర్థం. అర్థమైంది కదా. అలాగే ఎస్సీ కేటగిరీ చూసినట్లయితే 647, ఎస్టీకి 1150. ఇలా డిఫరెంట్ కేటగిరీస్ లో అలాగే డిఫరెంట్ కాలేజెస్ లో ఎలా సీట్స్ ఫిల్ అయ్యాయి, వాటిని బేస్ చేసుకుని కట్ ఆఫ్ ఎంత ఉంది అనేది నేను ఇక్కడ మీకు డేటా ఇచ్చాను. ఇంకా నేను ప్రతి ఒక్కటి కూడా చదవాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను. దయచేసి మీరందరూ కూడా మీకు సంబంధించినటువంటి కేటగిరీకి సంబంధించిన డేటా ఒకసారి చూసుకోండి. అలాగే ఇక్కడ రిమైనింగ్ కాలేజెస్ సంబంధించి కూడా ఓపెన్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి ఇక్కడ డీటెయిల్డ్ గా ఇచ్చాను. ఇది కేవలము ఫేజ్ 1 రిపోర్ట్ మాత్రమే, ఎందుకంటే ఇప్పటి వరకు మనకి ఫేజ్ 1 మాత్రమే కంప్లీట్ అయింది కాబట్టి. పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఓపెన్ పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీ, ఓబీసీ పీడబ్ల్యూడీ, ఎస్సీ పీడబ్ల్యూడీ, ఎస్టీ పీడబ్ల్యూడీ. ఈ కేటగిరీ స్టూడెంట్స్ కి కూడా ఎయిమ్స్ కాలేజెస్ లో సీట్ అలాట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మీకు క్లియర్ గా ర్యాంక్ వైజ్ గా నేను అలాగే కాలేజ్ వైజ్ గా కూడా ఇచ్చానండి, జాగ్రత్తగా చూసుకోండి. ఓకే. అలాగే రిమైనింగ్ కాలేజెస్ లో కూడా ఇచ్చాను. సో ఓవరాల్ గా చూస్తే మీకు ఎంత ఈ కట్ ఆఫ్ వచ్చింది అనేది ఓవరాల్ గా కన్సల్టేట్ చేసి కేటగిరీ వైజ్ గా లీస్ట్ స్కోరర్ ఎక్కడ ఏ కాలేజ్ లో ఉన్నారు అనేది కేటగిరీ వైజ్ గా ఇచ్చాను. ఒకసారి చూద్దాము. ఇక్కడ ఓపెన్ కేటగిరీకి లీస్ట్ స్కోరర్ అంటే అన్ని ఎయిమ్స్ అలాగే జిప్మర్ కాలేజెస్ కలిపి ఇచ్చానండి. 4531 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ లీస్ట్ స్కోరర్ ఈ కేటగిరీలో. 4531 ర్యాంకరు ఇక్కడ ఓపెన్ కేటగిరీలో ఎయిమ్స్ మదురైలో లీస్ట్ ర్యాంకరు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 6186 ఆల్ ఇండియా ర్యాంక్ ఉన్నటువంటి స్టూడెంట్ ఎయిమ్స్ మదురైలో ఇక్కడ లీస్ట్ స్కోరర్ గా జాయిన్ అవడం జరిగింది. అలాగే ఓబీసీకి 5142 ఇన్ మదురై. అలాగే ఎస్సీ కూడా మదురై కాలేజ్ లోనే 31837 అంటే 31837 ర్యాంకు. ఎస్టీ జిప్మర్ కరైకల్ లో జాయిన్ అయ్యారు 62372. అలాగే ఓపెన్ పీడబ్ల్యూడీ డియోగర్ లో 332094. ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీ గౌహటిలో 412043. ఓబీసీ పీడబ్ల్యూడీ జిప్మర్ కరైకాల్ 410431. ఎస్సీ పీడబ్ల్యూడీ ఎయిమ్స్ బీబీ నగర్ 676640. ఎస్టీ పీడబ్ల్యూడీ ఎయిమ్స్ పాట్నా 862601. సో ఇలా మనకి ఫస్ట్ రౌండ్ ప్రకారంగా తీసుకున్నటువంటి కట్ ఆఫ్ స్కోర్ అండి ఇది. సో మీరు అంటే ఈ స్కోర్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అంటే ఎవరికైతే ఇప్పుడు రౌండ్ 1 లో సీట్ అలాట్మెంట్ వచ్చిందో ఆ స్టూడెంట్స్ ఇక్కడ నేను ఇచ్చినటువంటి డేటాను బేస్ చేసుకొని సెకండ్ రౌండ్ లో మీకు అప్గ్రేడేషన్ కి వెళ్ళాలా లేదా అనేది కొంత ఐడియా వస్తుంది అనే ఉద్దేశంతో నేను హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నేను ఈ డేటా అంతా కూడా ఇవ్వడానికి గల కారణం మెయిన్ ఎవరైతే ఆల్రెడీ సీట్ అలాట్మెంట్ పొంది ఉన్నారో
వాళ్ళు అప్గ్రేడేషన్కి వెళ్ళాలి అంటే ఎలాంటి ఛాన్సెస్ ఉండొచ్చు అనే దానికి ఒక ఐడియా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇవ్వటం జరిగింది. అలాగే జస్ట్ బోర్డర్లో మిస్ అయినటువంటి స్టూడెంట్స్ కూడా తప్పకుండా సెకండ్ రౌండ్లో అలాగే థర్డ్ రౌండ్లో కూడా పార్టిసిపేట్ చేస్తే మీకు సీట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని తెలియజేయడానికి ఈ డేటా మీకు ఇవ్వటం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ డేటాని జాగ్రత్తగా అర్థం చేసుకొని దాన్ని బట్టి మీరు డిసిషన్స్ తీసుకోండి. అంతేకాదు ఫస్ట్ రౌండ్లో సీట్కి అలాట్మెంట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ మీకు నచ్చకపోతే బలవంతంగా జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వాలని ఎక్కడా కూడా రూల్ లేదు. కానీ మీరు జాయిన్ అవ్వకూడదు అనుకున్నప్పుడు సెకండ్ రౌండ్లో సీట్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది ఆలోచించుకొని దాన్ని బట్టి జాగ్రత్తగా డెసిషన్ తీసుకోండి. అర్థమైంది కదా? సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉందండి. టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అయినట్లయితే తప్పకుండా నేను ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి సంబంధించి స్టేట్ కోటా కౌన్సిలింగ్కి సంబంధించి ఎటువంటి గైడెన్స్ కావాలి అన్నా సరే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ అయితే జాయిన్ అవ్వండి. బలవంతం ఏమీ లేదండి. మీరు ఎవరైనా సరే ఈ కౌన్సిలింగ్ గురించి డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి అన్నా సరే ఎటువంటి గైడెన్స్ కావాలి అన్నా తప్పకుండా ఈ గ్రూప్లో ఉంటే నేను హెల్ప్ చేయడం జరుగుతుంది. క్లియర్? సో నా వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.